నువ్వు యాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? నీకు అవకాశాలు వస్తలేవా? అయితే ఈ పని చేయి. ఏం పని చేయాలంటే మనం యాక్టర్ అవ్వాలనుకుంటున్నాం, మనకు అవకాశాలు వస్తలేవు, ఎన్ని ఆఫీసులు వెళ్ళినా మనకు అవకాశాలు వస్తలేవు, ఎవడు మనకు అవకాశాలు ఇవ్వట్లే అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ మనం చేయాల్సిన పని ఏంటంటే యాక్టర్ అవ్వాలని ఆలోచన మనకు వచ్చినప్పుడు యాక్టర్ అవ్వడం కోసం మనం ఏం చేస్తున్నాం, సో అది ఫోకస్ చేయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇన్స్టాగ్రామ్ని మనం బిల్డ్ చేసుకోవాలి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెంచుకోవాలి. సో నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నా, సినిమాలో చేయాలనుకుంటున్నా, వీడేంటి ఇన్స్టా చేయండి అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. కానీ ఇన్స్టాగ్రామ్ వల్ల మనకి ఫాలోవర్స్ పెరగడం వల్ల మనకి యూజ్ ఏంటంటే, రేపు పొద్దున ఎవరన్నా మనకు ఒక సినిమా ఇచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చి చెయ్యండి అని చెప్పాలంటే ప్రజెంట్ మనకు ఫాలోవర్స్ కావాలి. ఫాలోవర్స్ ఉంటే వాళ్ళ సినిమాని మనం కొంచెం ప్రమోషన్ చేయగలుగుతాం. అంటే సినిమా ప్రమోషన్స్ బయట వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేయించుకుంటారు చాలామంది. సో ఇక్కడ మనకే ఫాలోవర్స్ ఉంటే మనం యాక్టర్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి మనకే అవకాశం ఇచ్చి మీరు చేయండి దీంట్లో అని చెప్పేసి మన వల్ల వాళ్ళ సినిమా కొంచెం ప్రమోషన్ చేసుకుంటారు. సో ఇట్లా చేస్తే మీకు అవకాశం 100% వస్తుంది. మీరు ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయండి. ఇన్స్టాలో యాక్టింగ్ సంబంధించిందే, యాక్టింగ్ స్కోప్ ఉన్న వీడియోస్ చేయండి. మీ ఓన్ వాయిస్తో చేయండి, వేరే సాంగ్స్ వేరే డైలాగ్స్తో చేయకుండా మీ ఓన్ వాయిస్తో ఏదైనా. దానివల్ల మనకి యాక్టింగ్ స్కోప్ పెరుగుతుంది. సో మన పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతాం, మల్టీ క్యారెక్టర్స్ ప్లే చేయగలుగుతాం. సో అది మనకు చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టాలో చేయండి వీడియోస్. ఫాలోవర్స్ కావాలని చెప్పేసి పిచ్చి పిచ్చి వీడియోస్ మాత్రం చేయకండి, ఎందుకంటే దానివల్ల అయితే యూజ్ ఉండదు. ఫాలోవర్స్ ఉన్నా కూడా యూజ్ ఉండదు. సో యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి యాక్టింగ్ గురించే తీయండి. సో మంచి వీడియోలు తీయండి, మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న వీడియోస్ తీసుకోండి, మంచిగా స్క్రిప్ట్ రాసుకోండి, వీడియో చేయండి. అవకాశాలు రావాలంటే ఫాలోవర్స్ కావాలి అని చెప్పారని చెప్పేసి ఏది పడితే అది పిచ్చి వీడియోలు చేసి ఫాలోవర్స్ పెంచుకొని వేస్ట్ అది. సో మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి దీనికి సంబంధించిన వీడియోలు చేయండి. స్టార్టింగ్ స్టేజ్లో నీకు మెల్లగా ఫాలోవర్స్ వస్తారు, మీరు వీడియోలు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళండి, మీకు అవకాశం డెఫినెట్గా వస్తుంది. సో నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం అదే. సో నాకు కూడా యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి. నేను పర్సనల్గా బయటికి వెళ్ళి నేను డబ్బులు కట్టుకొని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకోలేను. సో నాకు పర్సనల్ ట్రైనింగ్ కూడా ఇదే అయిపోతుంది. నేను యాక్టింగ్ నేర్చుకుంటా, యాక్టింగ్ చేసుకుంటా, ఫాలోవర్స్ పెంచుకుంటా. రేపు పొద్దున ఏదైనా అవకాశాలు వచ్చినా ఇది చూసి, మంచి వీడియోలు చూసి, మన మంచి పర్ఫార్మెన్స్ చూసి మనకు అవకాశాలు వస్తాయి. సో మీరైతే 100% ఇలా ట్రై చేయండి. సో ఈ ట్రిక్ మీకు నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, అట్లనే వీడియో మన దోస్తుగాళ్ళకి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.